నమస్తే. మంగళగిరి అయితే ఈరోజే నోటిఫికేషన్ స్టార్ట్ అయింది. నామినేషన్ స్వీకరించే మొదటి రోజు. అయితే మొదటి రోజే ఒక ప్రభంజనంలాగా మంగళగిరి నుంచి నారా లోకేష్ గారి యొక్క నామినేషన్ని నారా లోకేష్ గారు కానీ లేదా బ్రాహ్మణి గారి కాకుండా కూటమికి సంబంధించినటువంటి యొక్క జనసేన, బీజేపీ, అదేవిధంగా టీడీపీకి సంబంధించినటువంటి వాళ్ళు సర్వమత ప్రార్థనలు చేసి ఒక ప్రభంజనంలాగా నామినేషన్ని ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి అసలుకి ఎలా జరిగింది ఏంటి, అయితే ఇలా ఇస్తానికి కారణం ఏంటి, అక్కడ లోకేష్ గారు కానీ లేదా బ్రాహ్మణి గారు కానీ కాకుండా కూటమి సభ్యులు ఇస్తానికి రీజన్ ఏంటి, వీటన్నిటిని డిస్కస్ చేస్తాం. మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకున్నాం. సార్ నమస్తే. నమస్తే సార్. లోకేష్ గారు యాక్చువల్ చెప్పాలంటే టీడీపీకి సంబంధించిన ప్రధాన కార్యదర్శి. అయితే ఆయనకు సంబంధించిన నామినేషన్ మొదటి రోజే ఒక ప్రభంజనంలాగా సర్వమత సంబంధించిన ప్రార్థనలన్నీ జరిగి ఆ యొక్క నామినేషన్లు లోకేష్ గారు కాకుండా లేదా వారి సత్యమణి బ్రాహ్మణి గారు కాకుండా ఇక్కడ కూటమికి సంబంధించిన టీడీపీ, జనసేన అండ్ బీజేపీకి సంబంధించి వీళ్ళందరూ ఇవ్వడాన్ని ఎలా చూడొచ్చు, దీన్ని ఏ రకంగా తీసుకోవాలంటారు? తెలుగుదేశం పార్టీ చిత్సర పిడుగు నారా లోకేష్ నామినేషన్ దాఖలు నాడే ఒక ట్రెండ్ చూపించాడు. అంటే ట్రెండ్ ఫాలో కాడు, ట్రెండ్ సెట్ చేస్తాడు. అవును, యాక్చువల్ పవన్ కళ్యాణ్ డైలాగ్ ఇది లోకేష్ గారికి కరెక్ట్గా వర్తించింది. ఎందుకంటే మరి పవన్ అన్నే కదా, ఇద్దరి మధ్య అంత అనుబంధం. ఆ రోజు మరి వాళ్ళ నాన్నని జైల్లో పెట్టినప్పుడు మరి నిలబడింది కూడా పవన్ అన్నే. కాబట్టి ట్రెండ్ సెట్టర్గా ఏ విధంగా లోకేష్ ఇవాళ ప్రజల్లో ఉన్నాడో తెలుగుదేశం పార్టీ చరిత్ర కూడా రీరైట్ చేయాల్సి వస్తే మనం ఎలా రీరైట్ చేయాలంటే 42 ఏళ్ల రాజకీయ చరిత్ర తెలుగుదేశంలో లోకేష్కి ముందు, లోకేష్ తర్వాత అని రాయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పటి వరకు మనం 3 తరాలు ఏంటి, ఎన్టీ రామారావు ఆ వ్యవస్థాపక అధ్యక్షులు, ఇక ఆయన ఆంధ్రుల ఆరాధ్య దైవము, ఆయన అదొక పుష్కరం. తర్వాత వీళ్ళ నాన్న ఇప్పుడు ఏది చంద్రబాబు నాయుడు, ఆయన ఏంటి ఇక విజనరీ లీడర్గా సుదీర్ఘకాలం ఆంధ్రప్రదేశ్ని పరిపాలించిన ముఖ్యమంత్రిగా, ఇక ఆయనంటే ఇక ఆయన డెవలప్మెంట్కే బ్రాండ్ అంబాసిడర్గా. మనం ఆయన హయాంలో ఇప్పుడు 30 ఏళ్ళుగా పార్టీ, 12 ఏళ్ళు ఎన్టీఆర్, 30 ఏళ్ళు చంద్రబాబు, 42 ఏళ్ల చరిత్ర లోకేష్కి ముందు, లోకేష్ తర్వాతగా లిఖించాల్సి వస్తుంది తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే 42 ఏళ్ల చరిత్రలో కని విని ఎరుగనటువంటి ఇబ్బందుల్ని ఈ 5 ఏళ్లలో తెలుగుదేశం ఎదుర్కొంది. అవును, ఎన్టీఆర్ హయాంలో ఇబ్బందులు పడ్డారు, అవును, అది వేరు. చంద్రబాబు ఇంకా ఎక్కువ ఇబ్బందులు, ఆటుపోట్లు, సంక్షోభాలు ఎన్నో ఫేస్ చేశారు, అది వేరు. అదంతా ఒక ఎత్తు. ఈ 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో తెలుగుదేశం కార్యకర్త, నాయకుడు నరకం చూశారు. అప్పుడు దిక్సూచిగా మారాడు. ఏది ఆ యువగళం పాదయాత్ర ఏదో ప్రారంభించిన తర్వాతే తెలుగుదేశం. అవును, అప్పుడు హోప్స్ లేవు. ఎక్కడైతే ప్రజానీకం ప్రశ్నించాలనేటువంటి ఒక ఆలోచన కూడా లేనటువంటి సమయంలో కార్నర్ మీటింగ్స్ అంటూ ప్రతి పల్లెటూర్లోకి వెళ్ళి కార్నర్ మీటింగ్స్ కావచ్చు, ప్రతి పల్లెలో మీటింగ్ కావచ్చు, ప్రశ్నించాలి అనేటువంటి ఒక క్వశ్చన్ని తీసుకొచ్చింది మాత్రం ఖచ్చితంగా నారా లోకేష్ గారు. అక్కడి నుంచే మార్పు. ఎందుకంటే కని విని ఎరుగని ఓటమి తెలుగుదేశం చరిత్రలో ఇది ఘోర ఓటమిగా చూడాలి. ఏది మొన్న వచ్చిన 2019 ప్రజా తీర్పు 23 సీట్లకే పరిమితమైన పరిస్థితుల్లో తెలుగుదేశం కోలుకుంటుందా, తెలుగుదేశాన్ని బతకనిస్తాడా అనేది చూసాం. ఏది ఎమ్మెల్యేలను లాక్కున్నాడు, 70,000 మంది మీద కేసులు పెట్టాడు. అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, దేవినేని, ధూళిపాల నరేంద్ర, అసలు ఆయన ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రినే 53 రోజులు జైల్లో పెట్టిన దీంట్లో ఇవాళ మరి జెండా భుజాన్ని వేసుకున్నాడు లోకేష్. జెండా భుజాన్ని వేసుకుని యువగళం అంటూ పాదయాత్ర ప్రారంభించాక ఇక సినిమా చూసావు కదా ఎట్లా మారిపోయిందో అసలు తెలుగుదేశం. ఇక బుల్లెట్ స్పీడ్తో సైకిల్ ఎలా వచ్చిందో ఇప్పుడు మంగళగిరిలో చూశారు మీరు. ఇవాళ నామినేషన్ ట్రెండ్ సెట్టర్ అన్నది అందుకే. ఎందుకని అసలు అతను వెళ్ళలేదు నామినేషన్కి. పోనీ వాళ్ళ మిస్సెస్ ఎవరు, మన బ్రహ్మణి కూడా వెళ్ళలేదు.
మామూలుగా ఏంటంటే ఆ నాయకులు వాళ్ళు దాఖలు చేయనప్పుడు రేపొద్దున భువనేశ్వరం వెళ్తారు, ఏది కుప్పంలో చంద్రబాబు తరఫున నామినేషన్ దాఖలు చేయడానికి. మనం కూడా ఏమనుకున్నాం, బ్రహ్మణి వేస్తుందేమో అనుకుంటే దానికి భిన్నంగా ట్రెండ్ ఎలా సెట్ చేశాడు, 3 పార్టీల నాయకులు ఎన్డీఏ, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు మరి ఆ నామినేషన్ పేపర్స్ని పూజలు చేయించి ఆలయాల్లో, తర్వాత వివిధ మత పెద్దల ఆశీస్సులు తీసుకుని వాళ్ళు దాఖలు చేస్తూ అన్ని కులాల ప్రతినిధులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీలంతా కూడా తీసుకువెళ్ళి నామినేషన్ దాఖలు చేయడం అనేది అదొక ట్రెండ్ అనమాట. ఇంకొక విషయం చెప్తాను, మిగతా నియోజకవర్గాలన్నీ ఒక ఎత్తు, కుప్పం ఒకటే ఒక ఎత్తు. చంద్రబాబు నాయుడు నామినేషన్ ధరావత్తు సొమ్ము ఆయన దాఖలు చేయడు, ఆయన కట్టడు. ఇప్పుడు నామినేషన్ దాఖలు చేయాలంటే 10,000 ఎంత కట్టాలి, అదే డిపాజిట్ పోయింది, డిపాజిట్ గల్లంత అయింది అంటుంటారు, ఆ డబ్బులు తిరిగి రావు ఏ ఓట్లు కనుక పడకపోతే. చంద్రబాబు తరపున డిపాజిట్ సొమ్ము ఎవరు కడతారో తెలుసా, అక్కడ కుప్పంలో ఉన్న ఓటర్లే వాళ్ళు జోగెత్తుతారు. ఓకే, ఇప్పుడు మనం తిరుపతి వెళ్తున్నప్పుడు ఎవరైనా బిడ్డకు బాగోకపోతే మొక్కుకుంటాం, ఏమని జోగెత్తి నీ దగ్గరికి వస్తాం శ్రీవారు అంటాం. అట్లా కుప్పం ఓటర్లంతా జోగెత్తి నీకు తెచ్చిన విరాళంతో ఆయన ధరావత్తు కడతారు. అంటే ఆ కుటుంబం ఏ విధంగా ప్రజలతో మమేకం అవుతుంది అంటే ఇక నీకు విడదీయరాని సంబంధం. ఏది, ప్రజలే నందమూరి నారా కుటుంబాలు, నందమూరి నారా కుటుంబాలే ప్రజలు అన్నమాట. ప్రజలకు బాధ కలిగితే నొప్పి వాళ్ళకు వస్తుంది, ఎవరికి, నందమూరి నారా కుటుంబానికి. నందమూరి నారా కుటుంబాలకు బాధ వేస్తే ప్రజలకు నొప్పి వస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బాధ జనం బాధ అనుకోమంటాడు, జనం బాధ మా బాధ అనుకుంటారు ఈ కుటుంబాలు. తేడా అది. నీకు దేవులపల్లి కృష్ణశాస్త్రిను శ్రీశ్రీ మీద పోలుస్తారు, ఏది నువ్వు కూడా ఇనే ఉంటావు. దేవులపల్లి కృష్ణశాస్త్రి బాధ జనం బాధ అనుకోవాలి, జనం బాధ శ్రీశ్రీ బాధ అనుకుంటాడు. ఈ 2 కవితలని పోలుస్తూ అప్పటి ఊరికి ప్యారడీగా అప్పటి ఉన్నటువంటి సాహితీ లోకంలో 2 మహా రచయితల గురించి పోలుస్తూ చెప్పేవాళ్ళు. అట్లా వీళ్ళే ఈ 2 కుటుంబాల మధ్య, ఏది వైఎస్ కుటుంబానికిను ఈ నారా నందమూరి ఫ్యామిలీస్కి మధ్య ఉన్న వైరుధ్యం. ఇప్పుడు రాజశేఖర రెడ్డి చనిపోయాడు, రాజశేఖర రెడ్డి చనిపోతే రాజశేఖర రెడ్డి చారిటీ ఏమైంది? వైఎస్ ట్రస్ట్ పెట్టాలి కదా, వైఎస్ చారిటీ ట్రస్ట్ అని పెట్టారు కదా, ఒకళ్ళకన్నా సహాయం చేశారా? అన్ని లక్షల కోట్ల సంపాదన జగన్మోహన్ రెడ్డి. ఇక మనం చూస్తే ఆయనకు 1,00,000 కోట్ల అవినీతికి అందుకే కదా జైలుకి వెళ్ళింది. 45,000 కోట్ల సిబిఐ అఫిడవిట్ వేసింది, 43,000 కోట్లు. ఇప్పుడు ఈ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా 4 లక్షల కోట్ల అవినీతి సంపాదన అంటారు. మరి ఈ డబ్బంతా ఆయన ఎవరన్నా కొంతమందికి చదివించటానికి కానీ, పెళ్ళిళ్ళకి కానీ, ఉపాధికి కానీ వాళ్ళ నాన్న పేరు మీద పైసా ఖర్చు పెట్టినట్టుగా నువ్వు మీడియాలో చూసావా? అసలు వాళ్ళ నాన్నకు సంబంధించి తోబుట్టిన చెల్లిని షర్మిలని బయటికి గంటేసినప్పుడు, అవును, ఏది ఆస్తుల పంపకంలోనే అసలు పవన్ కళ్యాణ్ ఏమంటున్నాడు, చెల్లిని గోడకేసి కొట్టాడు అంటున్నాడు. చెల్లిని గోడకేసి కొట్టిన అన్న ఆస్తి కోసం సొంత చిన్నయన్ని నరికినటువంటి ఒక అతన్నే పక్కన పెట్టుకొని చూస్తున్నప్పుడు ఇతను అస్తం ఉందంటున్నారు దాంట్లో. అది బాబాయిని చంపింది అబ్బాయిలే అని కదా ఇవాళ ప్రజల్లోకి వెళ్తున్న దీంట్లో. అంటే నేను తేడా చెప్తున్నాను, కనెక్టివిటీ పీపుల్తో, ప్రజలతో. ఇప్పుడు నిన్న గులకరాయి తగిలింది ఎవరికి, జగన్మోహన్ రెడ్డికి. జగన్ బాధ జనం బాధ అనుకోమంటాడు. అవును, నాకు గులకరాయి తగిలింది కాబట్టి మీరంతా ఏడవాలంటాడు. అదే అదే వీళ్ళు అలా కాదనమాట. ఇప్పుడు మంగళగిరిని ఈ అబ్బాయి అడాప్ట్ చేసుకుని, ఎవరు, లోకేష్ బాబు, ఓడిపోయిన నియోజకవర్గాన్ని ఇంతగా సాకిన నాయకుడిని నేను చూడలే. అరే బిడ్డలాగా సాకాడు. ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎక్కడున్నాడు? గెలిపించింది ఆళ్ల రామకృష్ణారెడ్డిని మంగళగిరి ఓటర్లు. అతనేమో జగన్తో అంటగాగి, జగన్తో నడిచి 5 ఏళ్ళు 4.5 ఏళ్ళు నడిపి, మళ్ళా జగన్ మీద అలిగి డబ్బులు లేదు నా నియోజకవర్గానికి 2,000 కోట్లు ఇస్తానన్నాడు. అసలు జగనే వద్దు నాకు అని చెప్పి జగన్ దగ్గర నుంచి బయటకు వచ్చేసి
షర్మిలతో కలిసి జగన్ మోసగాడని చెప్పిన ఆళ్ల రామకృష్ణారెడ్డి మళ్ళా ఎవరితో కలిశాడు? మళ్ళీ జగన్తో కలిసి. ప్రజలు కళ్ళ ముందే ఉంది కదా. ఆ? ఈ దూకుడంతా కూడా, ఈ కప్పదాట్లంతా కూడా ఇవాళ ఆళ్ల రామకృష్ణారెడ్డి ఒకవైపు, నారా లోకేష్ ఒకవైపు కదా గత ఎన్నికల తీర్పు. గెలిపించిన ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏమో జంప్, ఎక్కడున్నాడో తెలియదు, ఎటు తిరుగుతున్నాడో తెలియదు, ఏం చేశాడో తెలియదు. ఓడిపోయిన నారా లోకేష్ 5337 5337 ఓట్లతో ఓడించారు. ఎవరిని? లోకేష్ బాబుని. ఒకటే చెప్తున్నాడు, దాని పక్కన 0 పెట్టుకోమంటున్నాడు. మెజారిటీ అది 53,370 ఓట్ల మెజారిటీతో గెలుస్తా అని ధీమాగా చెప్తున్నాడు. అది కదా నాయకుడి లక్షణం, అది కదా ప్రజాప్రతినిధికి ఉండాల్సింది. ప్రజాప్రతినిధి అంటే ఏంటి? ప్రజల్లో ఉండాలా, ప్రజలకు కష్టం వస్తే నిలబడాలా. పారిపోయేవాడు ప్రజాప్రతినిధి ఎట్లా అవుతాడు? ఓడిపోయిన ఆ నియోజకవర్గాన్ని ఇలా సాకుతున్నాడంటే ఒకటి కాదు, చదువులకు సహాయం, వైద్యానికి సహాయం, ఉపాధికి సహాయం, అసలు అందరికీ కూడా అన్ని వర్గాలకి నువ్వేం పని చేశావు, నీకే పని వచ్చు, ఆ పనికి నీకు తగ్గ ఉపాధి కల్పిస్తాను. నేను చదువుకోలేదండి, నాకేమీ రాదండి, నేనేమీ చేయలేనండి, తోపుడు బండి తీసుకో. ఎన్ని తోపుడు బండ్లు ఇచ్చాడు? ఆ తోపుడు బండ్ల మీద చక్కగా ఏదో పలహారాలు అమ్ముకుంటున్నారు, ఏదో వాళ్ళు చేసింది అమ్ముకుంటున్నారు. అతను ఆ రోజుకు ఒక 500 ఒక 1000 రూపాయలు సంపాదించుకుంటూ ఇవాళ అది కదా ఎంప్లాయ్మెంట్, స్కిల్ డెవలప్మెంట్. ఇప్పుడు బ్రహ్మణి ఆధ్వర్యంలో మనం చూసాం మొన్న టాటా వాళ్ళతో కూడా ఏ విధంగా తీసుకొచ్చి అక్కడ పెట్టిందో, శిబిరాలు నడిపిందో. ఒకవైపు ఉచిత వైద్య శిబిరాలు, అంబులెన్స్లు, ఎక్కడ ఎవరికి ఏ ఆపద వచ్చినా వెంటనే నేనున్నానని వాళ్తున్నారే. ఈ కుటుంబం ఇవాళ మంగళగిరి ఓటర్లు కోల్పోతారా? ఇప్పుడు మంగళగిరిని రేపొద్దున లోకేష్ బాబును గనక గెలిపిస్తే ఎలా ఉంటుంది? అది నిజంగా మంగళగిరి అయిపోద్ది. ఏది ఇప్పటిదాకా నిజమైన మంగళగిరి ఏంటో చూడాలంటే నారా లోకేష్ ఎమ్మెల్యే ఆఫ్ మంగళగిరి అనే 3 అక్షరాలు కనుక వస్తే అప్పుడు చూడాలి అసలు మంగళగిరి యొక్క వైభవాన్ని. యాక్చువల్గా ఎమ్మెల్యే కాకపోతే నిన్ను చేస్తే అసలు ఎమ్మెల్యే అయితే ఇంకెలా ఉంటుందనేది ఖచ్చితంగా ఈసారి చూపిపోతున్నారని చెప్పే ధీమాతో మాత్రం లోకేష్ గారు ఉన్నారు. వాళ్ళ నాన్న రికార్డు బీట్ చేస్తాడు. తండ్రిని మించిన కొడుకు. కుప్పం వరుస పెట్టి ఇప్పుడు ఎన్నిసార్లు గెలిచాడు వాళ్ళ నాన్న? ఇప్పుడు 8 సార్లు అప్రతిహతంగా గెలుస్తూ వచ్చాడంటే ఇవాళ కుప్పం ప్రజలు, కుప్పంని ఎంత సాకాడు చంద్రబాబు. కుప్పం ప్రజలు ఇవాళ వాళ్ళకి ఏదైనా ఆపద వచ్చిందంటే వెంటనే వాళ్తాడు. భువనేశ్వరమ్మ వాలుద్ది. అక్కడ వాళ్ళకి ఏది కావాలన్నా వాళ్ళు చేస్తారన్నమాట. కుప్పం ఓటర్లు ఇవాళ ప్రతి కుటుంబంలో చంద్రబాబు ఫోటో ఉంటుందంటే వాళ్ళిద్దరి దంపతుల యొక్క ఫోటో లేని ఇల్లు ఉండదన్నమాట. అంటే వాళ్ళకి వైద్యం కానీ, చదువు కానీ, మనకి ఏంటంటే ఇప్పుడు ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఉంది కదా, ఆ ట్రస్ట్ ద్వారా నీకు మోడల్ స్కూల్స్లో చదువు, ఎన్టీఆర్ మోడల్ స్కూల్స్ చల్లపల్లి కానీ, హైదరాబాద్ గండిపేట దగ్గర కానీ, జూనియర్ కాలేజీలు, నెక్స్ట్ క్యాన్సర్ హాస్పిటల్, ఆ తర్వాత ఇంకా వేరే హాస్పిటల్స్, ఏ హాస్పిటల్కి వెళ్ళినా దానికి కావాల్సినటువంటి ట్రీట్మెంట్, బ్లడ్ బ్యాంక్ కావచ్చు, బ్లడ్ బ్యాంక్, అసలు ఒకటని కాదు కదా. ఎంప్లాయ్మెంటు, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి శిబిరాలు నడపటము, వీళ్ళ దగ్గర బయోడేటాలు తీసుకునే యూత్, గ్రాడ్యుయేటెడ్ అన్ఎంప్లాయిడ్ యూత్ వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పించడానికి సహాయపడటము. ఎన్ఆర్ఐ వింగ్స్ ఉన్నారు. మన వేమూరి రవి ఏపీ ఎన్ఆర్టీ ద్వారా అక్కడే శిక్షణ ఇచ్చి వాళ్ళకి విదేశాల్లో కూడా ఉద్యోగాలు ఇప్పిస్తున్నారు. ఏపీ ఎన్ఆర్టీ వేమూరి రవికుమార్ ద్వారా మనం ఏం జరుగుతుందంటే వాళ్ళే ఈ గ్రాడ్యుయేట్ అన్ఎంప్లాయిడ్ని పిలిపిస్తారు. వాళ్ళు దరఖాస్తులు కనుక పంపిస్తే వాళ్ళని ఫిల్టరేట్ చేసి వాళ్ళకి కావాల్సినటువంటి ఇచ్చి టీచర్స్గా కూడా విదేశాల్లో పనిచేస్తున్నారు. చంద్రబాబు ద్వారా వాళ్ళందరికీ సర్టిఫికెట్స్ ఇప్పించి వాళ్ళంతా కూడా కలిసి, రాజకీయం అంటే అది. రాజకీయం అంటే ఏంటంటే ప్రజాసేవ. ఇప్పుడు ప్రజలతో మమేకం అవ్వాలి, ప్రజలకు అండగా ఉండాలి,
ఇప్పుడు ఓట్లు ఎంచుకోవటమో, పబ్బం గడుపుకోవటమో, లేకపోతే కాంట్రాక్టులు చేసుకోవటమో, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఇసుక ఆ రీచిల్లో కొల్లగొట్టడం, లేదు మద్యం తీసుకొచ్చి ఏరులై పారించి కమిషన్లు కొట్టడం, ఇది కాదు కదా సెటిల్మెంట్లు, ల్యాండ్ సెటిల్మెంట్లు, ఇదా రాజకీయం. దురదృష్టం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఆంధ్రప్రదేశ్లో రాజకీయం అంటే నీకేం కనపడుతోంది? రాజకీయం అంటే ఇసుక, భూములు కబ్జాలు, మోసాలు, లేకపోతే గంజాయి, లేకపోతే డ్రగ్స్, హత్య రాజకీయాలు, గొడ్డలు అయిపోయినట్టుంది. గులకరాయి, కోడికత్తి అయిపోయింది, గొడ్డలు అయిపోయింది, గులకర అయిపోయింది. నెక్స్ట్ ఇంకేం? వాళ్ళ ప్రజల కళ్ళ ముందు ఉందన్నమాట. మోసగాళ్ళు ఎవరో, మాయగాళ్ళు ఎవరు వాళ్ళ మనుషుల్లో, ఎవరు ప్రజా నాయకుల్లో ఇవాళ ప్రజల కళ్ళ ముందు ఉందన్నమాట. నామినేషన్లో మంగళగిరిలో ఈరోజు ఏంటంటే లోకేష్ బాబు వెళ్లకుండా, వాళ్ళ భార్య వెళ్లకుండా, బ్రాహ్మణి అంతమంది ఎలా వచ్చారు ప్రభంజనం అంటే చెప్తున్నాను అనమాట. అది నాయకుడు నియోజకవర్గాన్ని సాకే విధానం. నీకు అన్నం అంతా పట్టుకుని చూడవసరం లేదు కదా, మెతుకు పట్టుకుంటే తెలుస్తుంది అన్నమాట. 5337 ఓట్లతో ఓడించిన లోకేష్ ఇవాళ మరి ఆ మంగళగిరిని సాకిన తీరు, అక్కడ ఉన్నటువంటి ఓటర్లు ఒక్కళ్ళు కాదు కదా, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, మైనారిటీ. ఇప్పుడు చేనేతలను ఎలా సాకాడు? అక్కడ మంగళగిరిలో అంతా నేత వాళ్ళు ఉంటారన్నమాట, చేనేత వర్గం. ఇంటింటికి లోకేష్ తెలుసు. అవును, అసలు లోకేష్ వెళ్ళని ఇల్లు లేదన్నమాట. ఎవరు లోకేష్? ఒక మాజీ ముఖ్యమంత్రి మనవడు, ఒక మాజీ ముఖ్యమంత్రి కొడుకు. కానీ మమేకమయ్యే విధానం ఎలా ఉంది? పలకరించే విధానం ఎలా ఉంది? అసలు ఎవరినన్నా ఏమని పిలుస్తాడు? అన్నా అని తప్ప అన్నాడు. తనకన్నా పెద్దాళ్ళు కానీ చిన్నోళ్ళు కానీ ఆ పలకరింపులోనే ప్రేమ. చెయ్యి భుజానేసి కానీ మాట్లాడు, ముద్దులు పెట్టుకోడు, పిల్లల్ని పెట్టుకుంటాడులే. పసిపిల్లలతో చూసావు కదా ఎలా మమేకం అవుతాడో. అసలు జగన్ దగ్గరికి పసిపిల్లలు వెళ్తే బేరుమంటారు, అదే లోకేష్ దగ్గరికి పసిపిల్లలు వస్తే పువ్వుల్లా పారుతారు. అంటే కనెక్టివిటీ అన్నమాట. ఇతని వల్ల మాకు ప్రమాదం లేదు అంటే తప్ప పసిపిల్లలు ఎవరి దగ్గరికి రారన్నమాట. ఎందుకంటే దేవుడి రూపాలు అంటారు పసిబిడ్డల్ని. అసలు లోకేష్ కూడా ఎక్కువగా బిడ్డలతో ఏది 2 ఏళ్ళు 3 ఏళ్ళు పసిపిల్లలు చూస్తే చాలా అసలు ఎత్తుకోకుండా వదలడు. అంటే ఆ హ్యూమన్ టచ్ గురించి చెప్తున్నాను అన్నమాట. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలోనేమో హ్యూమన్ టచ్ కోల్పోయాడు. పరదాలు, ఫ్యామిలీ టచ్ కూడా కోల్పోయాడు. హ్యూమన్ టచ్ ఏమో కానీ సొంత ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ, మా తల్లిని కోల్పోయాడు, చెల్లిని కోల్పోయాడు. ఫ్యామిలీ టచ్ కూడా వెళ్ళిపోయింది. ఏరు దాటి తెప్పదగలేయటం అతనికి తెలుసు. ఏది అంతకుముందు పాదయాత్ర చేశాడు, బుగ్గలు పట్టుకున్నాడు, తలలు నిమిరాడు, ముద్దులు పెట్టాడు, తర్వాత పత్తాలేడు. బుల్లెట్ ప్రూఫ్ బస్సులు పట్టుకున్నాడు. పరదాల్లో తప్ప రాడు, హెలికాప్టరు దిగడు, స్పెషల్ ఫ్లైట్లు. మళ్ళా అతన్ని ముఖ్యమంత్రి చేస్తే అంతే కదా, ఈసారి గాల్లోనే కనిపిస్తాడు. రోడ్ షో కూడా ఏమి ఉండదు అనుకో. అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డికి లోకేష్కి ఉన్న తేడా ప్రజలు గమనిస్తున్నారు. అతను మాజీ ముఖ్యమంత్రి కొడుకే కదా, అది ఒక మాజీ ముఖ్యమంత్రి ఫ్యామిలీ, ఇది ఒక మాజీ ముఖ్యమంత్రి ఫ్యామిలీ. వీళ్ళేమో వాళ్ళకు ఉన్న దాంట్లో ఒక చారిటీ పెట్టి, ఒక ట్రస్ట్ పెట్టి వాళ్ళు చేస్తున్న సేవ ఏంటి? అపోజిషన్లో ఉండి ఎవరు చేస్తారు ఇట్లా? తిరుపతిలో వరదలు వస్తే, నెల్లూరు చిత్తూరు కొట్టుకుపోతే, 45 మంది చనిపోతే ఒక్కొక్కరికి 1 లక్ష, 45 లక్షలు ఇచ్చేసింది భువనేశ్వరమ్మ. అవును, ఇవాళ నిజం గెలవాలంటోంది. తన భర్తకి జరిగిన అన్యాయం ఆమె కన్నీళ్లు పెట్టుకుంటాను. ఏం చేశాడని నా భర్తని 53 రోజులు జైల్లో పెట్టారు. యువతకు ఉపాధి కల్పించడం నా భర్త చేసిన నేరమా? కియా లాంటి కంపెనీలు విదేశాల నుంచి తెప్పించడం నా భర్త చేసిన నేరమా? యూత్ నైపుణ్యాభివృద్ధి చేయటం ఆయన చేసిన తప్ప అని అడుగుతాను. అక్కడ హైదరాబాద్ని అంత అభివృద్ధి చేశాడు, హైటెక్ సిటీ కట్టాడు, సైబరాబాద్ పెట్టాడు. దేశ విదేశాల్లో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు ఇవాళ ఇంతమంది పేరు తెచ్చుకుని సెటిల్ అయ్యి డబ్బులు అక్కడి నుంచి తల్లిదండ్రులకు పంపుతున్నారంటే, అందరూ 70 దేశాల్లో జనం అంతా రోడ్ల మీదకి వచ్చారు కదా చంద్రబాబును అరెస్ట్ చేసినప్పుడు. ఆ రోజు గచ్చిబౌలిలో పెట్టిన సభకే పూర్తిగా ఇరు రాష్ట్రాలు, తెలంగాణ కావచ్చు, ఆంధ్ర మొత్తం దద్దరిల్లిపోయింది ఆ షోకి. అంటే అంత చేసిన అతనికి మీరు ఇదా ఇచ్చేది?
నిజం గెలవాలంటోంది. మొత్తం తిరిగింది కదా, 9,000 కిలోమీటర్లు ప్రయాణం చేసింది, 203 కుటుంబాలను పరామర్శించింది. చంద్రబాబు జైలుకి వెళ్ళినప్పుడు చనిపోయినటువంటి 203 కుటుంబాలకి ఇంటింటికి వెళ్ళి వాళ్ళకి ఆర్థిక సాయం అందించి నేనున్నానని చెప్పిందే భువనమ్మ. మరి భువనమ్మ బిడ్డను వదులుకుంటుందా మంగళగిరి? అనుకున్నట్టుగా అతని లక్ష్యమైనటువంటి 5337 పక్కన సున్నా పెట్టి 53,370 ఓట్ల మెజారిటీతో గెలిపిస్తుందా? ఖచ్చితంగా అనుకున్న మెజారిటీని గెలిపిస్తుందని చెప్పేసి అనుకోవాలి. మంగళగిరి ప్రజలే తెలుసుకోవాలి భవిష్యత్ మంగళగిరి ఎలా ఉండబోతోంది అనే దానికి. ఈ 5 ఏళ్ళు అపోజిషన్లో ఉండే అంత సేవ చేశాడే, అతనికి అధికారం వచ్చి అతను ఎమ్మెల్యే అయితే ఇక మంగళగిరి నిజమైన మంగళగిరిగా మారుతుంది. మంగళం మహత్. సో చూద్దాం సార్, ఖచ్చితంగా మే 13వ తారీఖు ఎలక్షన్ కాబట్టి మొదటి రోజే ఒక ట్రెండ్ని సెట్ చేసినటువంటి ఒక లోకేష్ గారిని అయితే ఎవరు మర్చిపోలేరు. చూద్దాం, అతి తొందరలో ఎలక్షన్స్ ఉంటుంది కాబట్టి జూన్ 4న నిజంగా ఇప్పటికే మంగళగిరి సెలబ్రేషన్స్కి రెడీ అయిపోతున్నట్టు అయితే వార్తలు వస్తున్నాయి. చూద్దాం సార్. థ్యాంక్ యూ. నమస్తే.